జూబ్లీహిల్స్లో మొన్న వచ్చినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర యావత్తు కూడా మా నవీన్ యాదవ్ని ఓడిస్తామని చెప్పి వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన 15 వర్గాల బిడ్డలు గెలిపించుకోవాలి, జూబ్లీహిల్స్ లో పుట్టి పెరిగినటువంటి బిడ్డలు గెలిపిస్తే ఆ నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పి ఎంతమంది ఎన్ని అబద్ధాలు ఆడినా మోసం మాటలు చెప్పినా ఎన్ని కాసులు కురిపించినా కూడా 15 వర్గాల బిడ్డని నవీన్ యాదవ్ గెలిపించారంటే ప్రజలు ఎంత తెలివిగా నిర్ణయం తీసుకున్నారో ఆలోచన చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది అధికారం కోల్పోయిన వాళ్ళ వల్ల కాదు, అధికారం కోరుకుంటునే వాళ్ళకు కూడా అది అవకాశం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే అన్ని కులాల్ని, అన్ని వర్గాల్ని, అన్ని మతాల్ని కడుపులో పెట్టుకొని చూసేటటువంటి కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన పనిచేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ, అందరి జీవితాన్ని బాగు చేయాలని కోరుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లోనే వేల కోట్ల రూపాయలు ఇందాక ప్రణవ్ చెప్పినటువంటి పథకాలకి ఒక్కొక్క దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. పొన్నం గారి బస్సు మీరు ఎక్కేస్తున్నారు అని అంటే దానికి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ఆ 10,000 కోట్లు మీ చెంగును ముడేసుకున్నట్టే. మీరు ఆ డబ్బులు మీకు ఆదా అయినట్టే. అదేవిధంగా మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పాలి ఎన్నికల్లో, కానీ దొడ్డు బియ్యం 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆ బియ్యం అన్ని కూడా కాకినాడ పోర్టుకే పోతున్నాయి. మాఫియాలు తింటున్నారు తప్ప పేద ప్రజలు తింటలేదు. అందుకని ముఖ్యమంత్రి గారు ధైర్యంగా నా పేద బిడ్డలు కూడా సంపన్నులాగా సన్న బియ్యం తినాలి, ఆయన కూడా మనకు మాదిరిగానే బ్రహ్మాండంగా బతకాలి అని చెప్పి 13,000 కోట్ల రూపాయలు మీ సన్న బియ్యానికి ఖర్చు చేసేటటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ 3,500 మందికి ఇళ్లు శాంక్షన్ చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మీ పిల్లలు చదువుకోవడం కోసం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేశారు. మీ బిడ్డలు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళే పని లేదు, మీ జేబులో రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా బ్రహ్మాండంగా పేద పిల్లలందరికీ అన్ని వర్గాలకి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో చదువు చేపించాలని ముఖ్యమంత్రి గారి కోరిక. ఈ రకంగా ప్రతి పథకానికి మహిళలకి మేలు జరగాలని, ఈ పేద ప్రజలకి మేలు జరగాలని ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారు విచ్ఛిన్నమైనటువంటి విధ్వంసమైనటువంటి ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ ఆయన చేసిన అప్పులు వడ్డీలు కట్టుకుంటూనే మీ పథకాన్ని పూర్తి చేసేటటువంటి ముఖ్యమంత్రి మనకున్నాడు. మన కోసం ఆలోచించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రణవ్ మీరు మోసపోయి ఓడించిన, లేకపోతే ఎవరో చచ్చిపోతారని చెప్పి దయతలిసి ఓడించిన, ఇక్కడ శాసనసభ్యుడు అయినా ఒకపోయినా ఆయన చెప్పినటువంటి అన్ని పనులు పూర్తి చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కంటే కూడా, ఎమ్మెల్యేలు ఉన్న కాళ్ళ కంటే కూడా ప్రణవ్ నియోజకవర్గానికి 1 రూపాయి ఎక్కువ ఇచ్చేటటువంటి బాధ్యతని ముఖ్యమంత్రి గారు చెప్పారు. హుజూరాబాద్ కానీ జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటు ఈ నియోజకవర్గ సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నా సోదరుడు, మీ అభిమాని, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చిన్నతనం నుంచి ఇప్పటిదాకా ఈ యొక్క జిల్లా యొక్క సమస్యలు అర్థం చేసుకున్నటువంటి మంత్రి పొన్నం గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ముఖ్యమంత్రి సాక్షాత్తు మమ్మల్ని ఇక్కడ పంపించారు, నవీన్ గారిని, నన్ను. ఏమనంటే ఆ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఏది ప్రజలు అడుగుతారో చెప్పండి, నేను వెంటనే ఎన్నికలయ్యాక శాంక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాను, మీరు వెళ్ళి చెప్పి రాండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. ఈ నిలబడ్డటువంటి అభ్యర్థుల్ని ఆశీర్వదించండి, గెలిపించుకోండి, ప్రణవ్ని దగ్గర పెట్టుకోండి. మీకే సమస్య ఉందా మీ కార్పొరేట్ల ద్వారానే పూర్తి అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నిధులించేదానికి అవకాశం ఉంటది. మీ ప్రణవ్ గారికి ఇంకా శక్తినిచ్చే అవకాశం ఉంటది. మీరు మొన్న పొరపాటు చేసినా ఈ రోజు మళ్ళీ మీరు కార్పొరేట్ మున్సిపాలిటీని గెలిపించుకుంటే ప్రణవ్ గారు తలెత్తుకొని మీ సమస్యల పరిష్కారం చేసే ధైర్యం అభ్యర్థికి దొరుకుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తల్లుడు పిల్లలకి భోజనం వండే సమయం అయినా కూడా
కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం, కాంగ్రెస్ పార్టీకి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హుజూరాబాద్ పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై